కలిగించమని, మీ యందు భయభక్తులుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. సహోదరుని వందనాలు. ఇప్పుడు కీర్తన పాడిన తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. వందనాలు డాడీ. వందనాలు. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఎంతటి దానెను నీ దయ పొందుటకు, నీ పాదములను చేరి ఆరాధించుటకు. నేనెంతటి దానను నీ దయ పొందుటకు, నీ పాదములను చేరి ఆరాధించుటకు. నన్ను మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ, నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. కరుణా సంపన్నుడా, వాత్సల్య పూర్ణుడా, సదా నిలుచును నీ కృప. కరుణా సంపన్నుడా, వాత్సల్య పూర్ణుడా, సదా నిలుచును నీ కృప. దీర్ఘాయుతో మేలులు చూపి నన్ను దీవించావు. దీర్ఘాయుతో మేలులు చూపి నన్ను దీవించావు. నా కోటయు నీవే, నా కేడము నీవే, నా కోటయు నీవే, నా కేడము నీవే. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. లోకం మరచిపోతున్నా, స్నేహం విడచి వెళ్తున్నా, నా చేరువైనది నీవేనయ్యా. లోకం మరచిపోతున్నా, స్నేహం విడిచి వెళ్తున్నా, నా చేరువైనది నీవేనయ్యా. నిన్ను విడువను ఎన్నడు ఎడబాయనన్నావు. నిన్ను విడువను ఎన్నడు ఎడబాయనన్నావు. ఏ స్థితిలోనైనా నాతో ఉంటావు, ఏ స్థితిలోనైనా నాతో ఉంటావు. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. నీ వాక్యమే దేవా నా పాదములకు దీపమాయెను అనుదినము. నీ వాక్యమే దేవా నా పాదములకు దీపమాయెను అనుదినము. ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే. ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే. ఆరాధించేదా నా జీవిత కాలము, ఆరాధించేదా నా జీవిత కాలము.
ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఎంతటి దానను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు నేనెంతటి దానను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు నన్ను మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ, మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ నాన్న. చక్కగా పాడి ప్రభుని మహింపరిచారు. ఈ సమయంలో మనము ప్రకటన గ్రంథంలోని మొదటి అధ్యాయమును దాటేస్తున్నాము, అంటే కంప్లీట్ చేస్తాం. ఒక చిన్న విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నా, దయచేసి శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాను. మనకు ప్రకటన గ్రంథము అనగానే సంఘానికి సంభవించబోయే విషయాలు చెప్తాడని తెలుసు. సంఘం శ్రమలలో నుండి వెళుతుందని కూడా మనకు తెలుసు. దాన్ని మనం ఎలా తట్టుకుంటామా అని కూడా ఒక సందేహం. ఆ సంఘముకు వచ్చే కష్టాలు, కన్నీరు మనం ఎలా భరించగలం అని కూడా మనం అనుకుంటాం. కానీ అవన్నీ శ్రమ, శోధన, కష్టం, కన్నీరు, దిగజారిపోయిన తనం, రక్తపాతం, వేదనకరమైన స్థితి, అవన్నీ యోహానుకు చూపించబోతున్నాడు. కానీ యోహానుకు అవి చూపించే ముందు దేవుడు తన మహిమను చూపించాడు. మీరు గమనించాలి, ఈ శ్రమలు, కష్టాలు, కన్నీరు అన్నంత చూసి ప్రవచించే ముందు దేవుడు ఏమిటి, దేవుని మహిమ ఏమిటి, దేవుని ప్రభావం ఎలాంటిది ముందు యోహానుకు దేవుడు చూపించాలి అని డిసైడ్ అయ్యాడు. ఎందుకు దేవుడు తన మహిమను చూపించాలనుకున్నాడు? మీకు ఈ విషయం అర్థమైతే ఇక ముందు చదవబోయేది, మనం వినబోయేది అర్థమవుద్ది. ఇది మీకు అర్థం కాకపోతే ఇక మిగిలినది ఏది అర్థం కాదు. దయచేసి నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను. మొదట శ్రమను చూచే ముందు దేవుని మహిమను చూడటం ఆశీర్వాదకరం. అవునండి, నేను నిజం చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలు, యోహాను ఈ లోకంలో తను బ్రతికి ఉన్న దినాలలో, యోహాను ఏ కాలంలో, క్రీస్తు పూర్వం 90-95 మధ్యలో ఉన్న వ్యక్తి. ఆ సమయంలో భూమి మీద ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో వారి అందరికంటే యోహాను పరిశుద్ధుడు. దైవికంగా కానీ, ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ, ఏ కోణంలో భక్తిపూర్వకంగా చూసినా యోహాను చాలా ఘనమైన వాడు, చాలా ఉన్నతమైన పరిశుద్ధుడు. ఇంకా చెప్పాలంటే 12 మంది శిష్యుల్లోనే యేసు రొమ్మున ఆనుకున్న వ్యక్తి యోహాను. అంత ధైర్యంగా యేసు రొమ్మున ఎవడు ఆనుకోలేడు. అంటే యేసయ్య గుండె చప్పుడును కూడా వినగలిగినంత సమీపంగా ఉన్నవాడు ఈ యోహాను. కానీ ఆ యోహాన్ యేసుప్రభు వారి దర్శనం చూసిన వెంటనే ఆయన ఎక్కడున్నాడు? భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆయన ఎదురు రొమ్మున ఆనుకున్నాడు. కానీ ఇప్పుడేమవుతున్నాడు? 16వ వచనంలో మనం చూస్తే, మొదటి అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు ఆయన పాదాల మీద పడిపోయాడు. ఆయన పాదాల మీద పడిపోయాడు. నీకు అర్థమైపోయిందా? నీకు అర్థమవుతుందండి? పాదాల మీద పడటం ఏంటండి?
చచ్చిన వాళ్ళలాగా పడటం ఏంటండి? అంత గొప్ప పరిశుద్ధుడు ఎప్పుడు యేసు ప్రభు వారి యొక్క రొమ్మునే అనుకుంటాడు. యేసు చనిపోక ముందు రొమ్మునే అనుకుంటాడు. చచ్చి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కూడా అంతే రొమ్మున అనుకున్నాడు. 2 సార్లు ఆయన చేసిన పని అదే. కానీ యేసును శరీర రీతిగా చూశాడు, అద్భుతాలు చేసేవాడిగా చూశాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడిగా చూశాడు. అయినా దాన్ని లక్ష్య పెట్టకుండా యేసు రొమ్మున అనుకున్నాడు. ఆ తర్వాత మృతుడై తిరిగి లేచి పునరుద్ధాన బలంతో ఉన్నాడు. శిష్యులందరితో కలిసి చక్కగా భోజనం చేస్తున్నాడు. అప్పుడు కూడా యోహాన్ యేసు రొమ్ముని ఆనుకున్నాడు. అలా యేసు పునరుద్ధాన దేహంలో తాకగలిగిన, అతని యొక్క ఎదురు రొమ్మును ఆనుకొని అతని గుండె చప్పుడుని వినగలిగిన ఏకైక వ్యక్తి యోహాన్. అటువంటి యోహాను తన మహిమను చూచినప్పుడు మాత్రం, తనను సంపూర్ణ మహిమలు చూచినప్పుడు మాత్రం తనలో ప్రాణమేమి లేకుండా యేసు కాళ్ళ ఎదుట పడిపోయాడు. ప్రేమన దేవుని పిల్లలు, ఈ విషయం చెప్పటం కోసమే నేను మరలా మొదటి అధ్యాయంలోనికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏ వ్యక్తి అయితే ఆయనను పునరుద్ధానంతో చూశాడో ఆయనను మహిమను ఇంకా చూడలేకపోయాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే చచ్చిన వాని వలె అతని ఎదుట పడిపోయాడు ఆ మహాపరిశుద్ధుడు, తన ముఖమును ధూళిలో పెట్టుకున్నాడో, అప్పుడు ఏమయ్యాడంటే తను ఎంతగానో తగ్గించుకొని, ప్రభువా నా పరిశుద్ధత, నేను నీ పునరుద్ధానం చూచాను అనే ఆ ధైర్యం నాకు ఇప్పుడు పోయిందయ్యా. ఇప్పుడు నేనేమి చూస్తున్నానో నాకు అర్థమవుతా ఉంది. నీ ఎదుట నిలబడుటకు కూడా నేను యోగ్యుని కానయ్యా అంటూ కాళ్ళ మీద పడిపోయాడు. యేసు రొమ్మున ఆనుకోవలసిన వాడు సగర్వంగా, ఒక కుమారుడు తండ్రి యొక్క రొమ్మున సగర్వంగా అనుకుంటాడు. ఎస్, ఆ మాటకు వస్తే కుక్క పిల్లలు కూడా అంతే. చిన్న చిన్న కుక్క పిల్లలు కూడా వాళ్ళ యజమానితో చాలా టీవీగా నడుస్తాయి. కారణం, మా యజమాని ఉన్నాడు అన్నట్టుగా. వాటిని ఎవరిని కుక్కలు తరిమితే పరిగెత్తుకుని యజమాని దగ్గరకు వస్తుంది. కుక్కలు తరిమినప్పుడు తోక ముడుచుకుని యజమాని కలవగానే రివర్స్ అయింది. పారిపోయి పరిగెత్తుకుని వస్తుంటే రివర్స్ అవుతుంది. రివర్స్ అయ్యి పెద్ద పెద్ద గరిచింది. ఇప్పుడు రండ్రా చూసుకుందాం, ఇప్పుడు చూసుకుందాం, ఎవడొత్తాడు రండ్రా అంటూ అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్న కుక్క పిల్ల ఆ పెద్ద పెద్ద కుక్కలను చూసి గట్టి గట్టిగా అరుస్తున్నప్పుడు యజమాని దాన్ని ఆగు 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 నువ్వు ఆగు ఊరుకు అన్నప్పుడు అలా ఇంకా అది రెచ్చిపోతా ఉంటుంది. దాన్ని బట్టి దీన్ని బట్టి తన యజమానికి ఉన్న సామర్థ్యతను బట్టి, బలాన్ని బట్టి అంతగా అది అతిశయపడుతూ ఉంటుంది. ప్రియ తమ్ముడు, నేనేం చెప్పదలిసిన మీకు అర్థమవుతుందా? యేసుని శరీరధారిగా ఉన్నప్పుడు చూశాడు. సిలువ వేయబడిన బలహీన దేహమును చూశాడు. ఆ తర్వాత మృత్యువును కూడా లెక్క చేయకుండా దాన్ని గెలిచి తిరిగి లేచిన విజయశాలిని చూచాడు. ఈ 2 సందర్భాల్లోనూ ఆయన ఎదురు రొమ్మునే ఉండటం మనం చూస్తాం. కానీ విచిత్రం, ఎప్పుడైతే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనమును మనం చూస్తామో, అక్కడ మనము ఆశ్చర్యమైన కార్యాన్ని చూస్తాం. ఏమైందట? ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. అప్పుడు 17వ వచనం, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోతుంది. అవును, మనం చేయాల్సింది అదే. ఎవరైతే ఎక్కువగా దేవుని ఎదుట తమను తాము దీనులుగా, రిక్తులుగా తగ్గింపుతూ ఉంటారో, వింటున్న వారందరూ జాగ్రత్తగా వినండి. ఎవరైతే యేసయ్య దగ్గర తమను తాము దీనులుగా చేసుకుంటారో, వారి భక్తిని బట్టి, వారి ప్రార్థనను బట్టి మురిసిపోరో, గర్వపడరు, వారి భక్తిని బట్టి, దేవుని కొరకు వారు చేయుచున్నటువంటి దైవికమైన కార్యాలను బట్టి, వారి యొక్క ఆత్మీయ స్థాయిని బట్టి ఎవరు భ్రమపడరో, మా భక్తి పర్వాలేదులే వాళ్ళకంటే, మా భక్తి ప్రార్థన పర్వాలేదులే వీళ్ళకంటే అని ఎవరు డంబంగా ప్రవర్తించరో వాళ్ళు ధన్యులండి. ఎందుకో తెలుసా? వాళ్ళు మొదట దేవుని మహిమను చూస్తారు. ఎస్, నేను చెప్పదలిసేది ఏంటంటే, ఎవరైతే దీనులు అవుతారో, తగ్గించుకుంటారో వారికి ఎక్కువ దైవ దర్శనం కలుగుద్ది. అందుకనే ఆ సూర్య బింబం వలె ప్రకాశించుచున్న ఆ ముఖమును చూచినప్పుడు అతను ఒక ప్రత్యేకమైన దాన్ని చూడగలుగుతున్నాడు. వెంటనే ఆయన పాదాల దగ్గర సాగిల పడిపోయాడు.
చచ్చిపోయాడు. తన ముఖమును బూడిదలో ధూళిలో పెట్టుకొని ఎంతో కృంగిపోయాడు. ప్రభువా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నా యజమానుడా, నువ్వు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నావయ్యా. నా తండ్రి, నువ్వు ఎంతో మహిమగల స్థితిలో ఉన్నావయ్యా. నీ ప్రభావమును చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నన్ను సహించలేకపోతున్నానయ్యా అని యేసయ్య కాళ్ళ మీద పడ్డాడు. ఇంత మహిమను చూసిన యోహానికి ఇప్పుడు చావంటే భయం అవుతుందండి. ఇంత మహిమను చూచిన యోహానికి నన్ను ఎవడు గుర్తించట్లేదని, నన్ను ఎవడు గౌరవించట్లేదని, నన్ను ఎవడు లెక్క చేయట్లేదని, నన్ను ఎవడు ప్రేమించట్లేదని యేసయ్య దగ్గర ఫిర్యాదు చేయగలడా? ప్రభువా, నాకు తినటానికి తిండి లేదు, ధరించడానికి వస్త్రం లేదు, చేయటానికి ఉద్యోగం లేదు, సంపాదించడానికి డబ్బు లేదు, నలుగురు ముందు నా మంచి పేరు ప్రఖ్యాతుల్లో నాకు మంచి బిల్డింగ్ లేదని అడగగలడా? ఈ భూమి మీద నాకు ఒక మంచి బిల్డింగ్ ఇస్తే నేను అడ్జస్ట్ అయిపోతే కాలం బతికేస్తాను ప్రభా. ఎట్లాగే ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్తున్నాను కదా, ప్లీజ్ ప్రభా, గివ్ మీ వన్ బ్యూటిఫుల్ హౌస్. ప్లీజ్ ఫాదర్, గివ్ మీ ఒక బ్యూటిఫుల్ కార్. ఆ మహిమను అడగమనండి. యోహాన్ని అడుగుతాడేమో, అడగలేడు. ఆ మహిమను చూచాక ఆ మహిమలోనే ఉండిపోవాలనిపిస్తుంది తప్ప, ఒకవేళ యోహానికి పిల్లలు లేరనుకో, ఆ టైంలో ప్రభువా, నీకెప్పుడు పిల్లల ఆనందం, ప్లీజ్ గివ్ మీ వన్ సన్. నాకు ఒక బాబునియవా. నేను ఎప్పుడు కాస్ట్లీ కారు తోలలేదయ్యా. నాకు ఒక కాస్ట్లీ కారు ఇస్తే జీవితం అంతా సాక్ష్యం చెప్పుకుంటూ తిరుగుతా ఆ కారులోనే. దేవుడిని నమ్మినందుకు నాకు WMB కారు ఇచ్చాడు, BMW కారు ఇచ్చాడు, నాకని సాక్ష్యం చెప్పుకుంటూ తిరుగుతానయ్యా. అడగమనండి. ఆ మహిమలో నాకు ఒక అద్భుతమైన కలెక్టర్ అయి తయారయ్యే కొడుకుని అయ్యా, సాక్ష్యం చెప్పుకుంటూ తిరుగుతానయ్యా అని అడగమనండి. మహిమలో తమ్ముడు, నేను ఏం చెప్తున్నాను స్పృహలో ఉండి చెప్తున్నాను. చెల్లి, తల్లి, నేనేం చెప్తున్నాను, నేను స్పృహలో ఉండి మాట్లాడుతున్నాను. మహిమలో యేసయ్యను చూచిన యోహాను కన్నులు భూలోకములో తన కలిగిన స్థితిని మర్చిపోయాడు. తను పద్మాసు దీపంలో ఉన్నాడన్న సంగతి మర్చిపోయాడు. తన కష్టాల కొలిమిలో ఉన్నానన్న సంగతి ఆయన ఎప్పుడూ మర్చిపోయాడు. తను పద్మాసు దీపంలో నీళ్లు లేని ఒక భయంకరమైనటువంటి క్రూర మృగాలు ఉన్న ప్రాంతంలో ఉన్నాను అనే సంగతిని మర్చిపోయి అదృశ్యమును చూడగానే ఆయన కాళ్ళ ఎదుట సాగిల పడిపోయాడు. కారణం, సంఘానికి కలగబోయే శ్రమను చూచే ముందు తన శ్రమను కూడా మర్చిపోయాడు, తన కష్టాన్ని మర్చిపోయాడు. ఆ మహిమను చూస్తే ఎవ్వరు మనం మర్చిపోతామండి. ఆయనను సరిగ్గా చూడని వారికే వారి సమస్యలు పెద్దగా కనబడతాయి. వారి కష్టాలు, ఉద్యోగం లేని స్థితి, ఎవడు అర్థం చేసుకోలేని అపార్థాలు వారికి పెద్దగా కనబడుతుంది. నీ సమస్య నీకెందుకు పెద్దగా కనబడుతుందో తెలుసా? నిజం చెప్తున్నానంటే, మనం ప్రభువుని మహిమలు చూడకపోవటమే దీనికి అంతటికీ ఈ దరిద్రానికి కారణం. మనకు పట్టిన ఆత్మీయ దరిద్రమే మన సమస్యలను పెద్దగా చూచేలాగా దెయ్యం మన కళ్ళకు భూతద్దం కట్టేసింది. మనం ఆ భూతద్దంలో నుంచి మన సమస్యలను చూస్తున్నాం తప్ప మహిమను తినబడ చూడలేకపోతున్నాం. మనం సిగ్గుపడాలండి. నిజంగా ఉదయకాలం సమయంలో మనం సిగ్గుపడాలి. మొదటి అధ్యాయంలో దేవుని ప్రత్యేకమైన మహిమను చూపించడానికి కారణం అదే. రెండో అధ్యాయంలో సంఘం దిగజారిపోతున్న పరిస్థితిని చూపించటకు ముందే తన ఉన్నత స్థితిని చూపిస్తున్నాడు. వాస్తవంగా యోహాని అప్పుడు పద్మాసు దీపంలో ఉన్నాడు. నిజం చెప్పాలంటే తనకే నీళ్లు లేవు. నిజం చెప్పాలంటే తనకు ఆహారం లేదు. ఇంకా పచ్చి నిజం చెప్పాలంటే తనను పలకరించే చిన్న తోడు లేదు. అయినా తను నిరాశ పడట్లేదండి.
చేయలేదు. దేవా కనిపించావా, థ్యాంక్స్ గాడ్. నా పరిస్థితి చూసావా, నాకు ఇక్కడ నీళ్లు లేవు, నాకు ఇక్కడ ఆహారం లేదు, చుట్టూ క్రూర మృగాలు ఉన్నాయి నాన్న. ఫిర్యాదు చేయలేదండి. చాలా సందర్భాల్లో విశ్వాసులు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు వినాలి. నా కష్టాలు ఎవరికి రాకూడదండి, నా శ్రమలు ఎప్పటికీ రాకూడదండి అంటున్నప్పుడు వారు ఏం చూడట్లేదు తెలుసా, ఏం పోగొట్టుకుంటున్నారు తెలుసా? దేవుడి మహిమను చూచే ఆ శ్రమలు, దేవుడి మహిమను చూసే పరిస్థితి పోగొట్టుకుంటున్నారు. మనకేమో జాలి వస్తుంది, అయ్యో పాప వీళ్ళకి ఎంత శ్రమ, అయ్యో పాప వీళ్ళకి ఎన్ని బాధలు అని మనం కన్నీళ్లతో వారి కోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. కానీ ఆ సమయంలో మనం కూడా ఏమవుతామో తెలుసా? దేవుని మహిమను, దేవుని సామర్థ్యమును, దేవుని శక్తిని చూడలేని బుద్ధిహీనులం, అజ్ఞానులం అయిపోతున్నాం. వారి కోసం కన్నీటితో ప్రార్థన చేయడం తప్పు కాదు, చేయాలి, ప్రభుని బతిమాలుకోవాలి, తప్పు కాదు. కానీ ఆ సమయంలో వారి శ్రమలను, వారి కష్టాలను మనం కూడా భూతత్వంలో చూస్తున్నామేమో, దేవుడి మహిమను తక్కువ చేస్తున్నామేమో. యేసుప్రభు వారు పొందిన శ్రమను కళ్ళారా చూచాడు యోహాను. తన కన్నులారా చూచినటువంటి యోహాను తను శ్రమ పడుతూ ఉన్నప్పుడు, నేను యేసయ్య నామములో ఆయన తరపున శ్రమ పొందుచున్నాను, హింస పొందుచున్నాను. నా ప్రభు నామ మహిమ కొరకు, నా ప్రభు పడిన పాటలలో కొదువైనవి నా శరీరంలో నేను పడుతున్నాను అనుకున్నాడే తప్ప నాకేంటయ్యా ఈ కర్మ, నాకేంటయ్యా ఈ ఇబ్బంది, తను ఎప్పుడు ఫిర్యాదు చేయలేదు. మనకు తెలియకుండా మనం కొన్నిసార్లు సింపుల్ గా ఫిర్యాదు చేస్తాం వేసే దగ్గరికి. ఫిర్యాదులు చేసే లక్షణం మంచిది కాదండి. వారిని బట్టి మాకు అవమానం జరుగుతుందయా, వీళ్ళని బట్టి మాకు నిందొస్తుందయా అని ఎప్పుడు ఎక్కడ దయచేసి ప్లీజ్ ఫిర్యాదులు చేయకండి. దానికంటే ముందుగా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయాన్ని మీరు 1కి 10 సార్లు చదవండి. అందులో దేవుని మహిమ ఉంది. దేవుని మహిమ ఉందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సంఘానికి కూడా అదే మహిమ. ఎస్, నువ్వు పులి బిడ్డవైతే పులికున్న అథారిటీ నీకుంటుంది. నువ్వు సింహం పిల్లవైతే సింహానికి ఉన్నటువంటి రాజసం నీకుంటుంది. భౌతికంగా ఏదో 4 మాంసం ముక్కలు దొరకలేదని సింహం గడ్డి తినదు కదా. తమ్ముడు, చెల్లి, ఎప్పుడైనా నీకు అనిపించిందా నీ కష్టం ఎదుటి వాళ్ళకంటే గొప్పగా ఉందని, నీ శ్రమ ఎదుటి వారి కంటే గొప్పగా ఉందని, నీ అవమానం ఎదుటి వారి కంటే పెద్దగా ఉందని ఎప్పుడైనా కనబడిందా నీకు? అలా కనబడిన రోజు నీకేమొచ్చిందో తెలుసా? ఆత్మీయ గుడ్డితనం వచ్చింది. ఆత్మీయ గుడ్డితనం వస్తుందండి. శ్రమను ఎక్కువ చూచేవాడు, కష్టాన్ని ఎక్కువగా చూచేవాడు దేవుడిని చాలా చెత్తగా చూస్తున్నాడు అని అర్థం. అందుకని పౌలు అన్నాడు రోమా 8:18 ప్రకారంగా, మనం పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమలు ఎన్నదగినవి కాబట్టి అవి చిన్నగా ఉన్నాయి. యోహానుకు తన పద్మాషు దీపంలో తిండి లేని, అన్నం లేని, క్రూర మృగాలు, విశ్రాంతి లేని భయంకరమైన పరిస్థితి, పైగా వృద్ధాప్యం, 90 సంవత్సరాలు పైబడి ఉన్నాడు. ఒక్కడు ఆదరించడానికి లేడు, ఆదరించడానికి ఒక్కడు లేడు. అయినా అతనికి అది పెద్దగా అనిపించదు. కారణం ఏంటో తెలుసండి? అది దేవుని మహిమను చూస్తున్నాడు, దేవుని శ్రమలు చూచాడు, దేవుని మహిమను చూస్తున్నాడు. ఎంత శ్రమ పొందాడో యేసయ్య అంత మహిమలో ఉన్నాడు. అప్పుడు అతనికి ఏమనిపిస్తుందో తెలుసా? ఆహా, నా ధన్యత, నేను శ్రమ పొంది ఉంటే నాకు మేలు ఆయన అంటాడే తప్ప, నా శ్రమ పెద్దది, నా నింద పెద్దది, నా అవమానం పెద్దది అన్నాడండి, అన్నాడు.
ఆదికి జారిపోయా ఆత్మీయతలో. మమ్మల్ని క్షమించండి ప్రభువా, క్షమించండి. ఎంత గుడ్డివాళ్ళం తండ్రి, ఎంత గుడ్డివాళ్ళం. I am so sorry. I am really sorry, Father. నా కష్టాలను అధికం చేసి నీ మహిమను తగ్గించినందుకు క్షమాపణ అడుగుతున్నా నాన్న. నీ మహిమను అధికముగా చూసి ఉంటే ఆ శ్రమలను మేము లెక్క చేసేవాళ్ళం కాదు, ఆ శ్రమలను బట్టి ఆనందించేవాళ్ళం. ఎందుకంటే ఆ శ్రమలు మాకు మహిమను తెస్తాయని. ఐఎమ్ సారీ ఫాదర్, ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. అందరి తరపున క్షమాపణ అడుగుతున్నాను. నా ఆత్మీయ బిడ్డలు అందరి తరపున నేను మనస్ఫూర్తిగా నీ బాధను తడుపుతున్నాను. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ ఫాదర్, ఐఎమ్ రియల్లీ సారీ. Forgive me our sin. దయతో మన్నించండి ప్రభా. పిల్లలు గమనిస్తున్నారా? ఎవరైతే మొదటి అధ్యాయంలో దేవుని మహిమను చూడడో వాడు శ్రమలను ఎక్కువ చూడటం మొదలెట్టాడంటే అదేంటో మీకు అర్థమైంది అనుకుంటాను. అది ఆత్మీయ గుడ్డితనం. నీ శ్రమలకి ఎక్కువగా చచ్చిపోయేంతగా కనబడుతున్నాయా? దెయ్యం నేను పూర్తిగా ఆవరించాడు. నీ అవమానం తట్టుకోలేనంతగా ఉందా? నీ శ్రమ, నీ కష్టం ఓర్చుకోలేనంతగా ఉందా? ప్రభు ఏమన్నాడు తెలుసండి? సహించగలిగిన దానికంటే అని ఎక్కువగా శోధింపబడనీయను అని. అంటే నువ్వు దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్నావు. ప్లీజ్ మీ చెవులు నాటనివ్వండి ఈ మాటలు. ఎవరికైతే కష్టాలు, శ్రమలు, అప్పు బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వస్త్ర సంబంధమైన ఇబ్బందులు పెద్ద పెద్దగా కనబడతాయో వారు ఆత్మీయ గుడ్డి వాళ్ళు. నేను కూడా మిమ్మల్ని అనట్లేదండి, నాకు వేదన కలిగించింది కూడా అందుకే. ఐ ఆల్సో ఫూర్ యాక్చువల్గా నేను కూడా బలహీనుండే. దేవుడు నన్ను కూడా మనస్ఫూర్తిగా క్షమించాలని నేను క్షమాపణ కోరుకుంటున్నాను. తర్వాత ఎప్పుడో కోరుకోవటం కంటే వెంటనే కోరుకోవటం బెటర్ కదా అనిపించింది. అందుకనే ప్రార్థన కూడా చేశాను. మీ అందరి తరపున కూడా నేను ప్రభువుని క్షమాపణ అడుగుతున్నాను. మనం నేత్రములు తెరుద్దాం. ఆర్థిక ఇబ్బంది నీకు చిరాకు కలిగిస్తుందా? వస్త్రహీనత నీకు చిరాకు కలిగించిందా? అనారోగ్యం నీకు చిరాకు కలిగిస్తే అనిపిస్తుంది తెలుసా? ఈ బాధలు పడటం కంటే చచ్చిపోవటం మంచిదండి అన్న రోజున నువ్వేంటో తెలుసా? ఆయన జాలి పడతాడు అనుకుంటున్నావా? లేదండి, అస్సలు కాదు. నేను ఎవడైనా కాని మాటలు పలికింది అవమానపరిచారా? నేను నిందించారా? తట్టుకోలేకపోతున్నావా? నువ్వు దేవుడిని అవమానపరుస్తున్నా. చాలా చిన్నపిల్లలకు చూసేస్తున్నావు. అతన్ని నీ గురించి ఆయనకి ఏం పట్టింపు లేదన్నమాట. నీ గురించి అసలు ఏం పట్టించుకోవట్లేదు ఆయన. వద్దండి, ఏసై ఇప్పటికే మన పాపం సెలవు వేసింది.
మనం వాటికి సిలువ వేయకూడదంటే వాటికి సిలువ వేసే హక్కు మనకెవడు ఇవ్వలేదు. యోహాను మహాపరిశుద్ధుడు అప్పటికే చాలా శ్రమల్లో ఉన్నాడు. అసలు సహకరించని పరిస్థితి దేహం. అయినా పద్మోష దీపంలో ఆ వృద్ధాప్యంలో ఆయన కష్టాలు కాగుతున్న వేడి నీళ్లలో, కాగుతున్న వేడి నూనెలో వేసి తీశారు. ఆలోచించండి, అతని శ్రమంలో నువ్వెంత, నేనెంత. అయినా అతడు పద్మోష దీపంలో వేయబడినప్పుడు దేవుని మహిమను చూసిన వెంటనే థ్యాంక్స్ గాడ్, కనిపించావా, నాకు ఈ శ్రమలు తక్కువ చేయనానా, నాకు ఈ కష్టాలు తక్కువ చేయనానా, నేను తట్టుకోలేకపోతున్నాను, ఒంటరిగా ఉండలేకపోతున్నానా అదే ఫిర్యాదు చేయలేదండి. ఏం చేశాడంటే కాళ్ళ మీద పడిపోయాడు, ఇంకా తగ్గించుకున్నాడు. అప్పుడు యోహాను మనసులో ఏముంటుంది, నానా నీ మహిమ ఎదుట నా శ్రమలు ఎంతయా, నీ మహిమ ఎదుట నా కష్టాలు ఎంత, దాని విలువ ఎంత, వాటి లెక్క ఎంత. ఈరోజు మనం ఒక్కసారి ఆ మాట పలకాలి మనస్ఫూర్తిగా, నాన్నా నీ మహిమ ఎదుట, నువ్వు పడ్డ కష్టం ఎదుట, నా పాపాన్ని మోసేట క్రమంలో నువ్వు పొందిన గాయాల ఎదుట, నేను పొందిన గాయాలు ఏ పాటివయ్యా, ఎన్నిక లేనివి అని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చెప్పగలగాలండి. అలా చెప్పగలిగితే మీ కళ్ళలో పొరలు కొంచెమన్నా రాలుతాయనే నా తపన, నా బాధ, నా ఆశ, నా కసి. అప్పుడు ఎవ్వరు కూడా మా కష్టాలు చాలా పెద్దయ్యని అనటానికి సిగ్గుపడతారు. కారణం, కష్ట కళ్ళు తెరవబడతాయి కదా, మరీ అంత పిచ్చోళ్ళేం కాదుగా, గుడ్డోళ్ళేం కాదుగా. కొంచెమన్నా పొరలు తొలగిపోయాయంటే కొంచెమన్నా వాస్తవాన్ని గ్రహిస్తారని కదా. అదే నా ఆశ. మై డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం అలా మాట్లాడటం మానేద్దాం. దేవా నన్ను ఎవరు లెక్క చేయట్లేదు, నా పరువు పోతుంది, నన్ను ఎవరు సన్మానించట్లేదు, ఎవరు చప్పట్లు కొట్టట్లేదు, ఎవరు శాలువ కప్పట్లేదు, నాకెవరు బొకేలు ఇవ్వట్లేదు, నాకు అసలు నా పేరు ప్రస్తావన బయటికి రావట్లేదు. పడే కష్టమంతా నేనే, శ్రమలన్నీ నాయే, వేదనంతా నాదే కది, నా పేరు ప్రఖ్యాతులు పైకి రావట్లేదు అయ్యా అని మనం ఇక దేవుణ్ణి అడగలేము. మనం మౌనమైపోతాం. ఓకేనా? మీకు అర్థమవుతుందని అనుకుంటూ నేను ముందుకెళ్తున్నాను. ముందుకెళ్ళటానికి ఇంకేం లేదు, ప్రార్థన సమయం అవుతా ఉంది కనుక 2వ అధ్యాయం ఈరోజు మనం ప్రారంభించలేం. ఎందుకంటే ఒక్క వచనం చదువుతాను, ప్రారంభించాలి కాబట్టి రేపటి దినమున దాని గురించి మనం మరలా ఆలోచన చేద్దాం. నేను నమ్ముచున్నాను మనలో ప్రతి ఒక్కరు కూడా సింహంలాగా పెద్ద పెద్ద జంతువులను మనం వేటాడకపోవచ్చు, కానీ సింహంకున్న వేటాడే ఆ స్వభావం అయితే పిల్లలకు రక్తంలో ఉంటుంది. తమ్ముడు చెల్లి, నీకు నాకు అపవాదిని వేటాడే ఆ స్వభావం మన రక్తంలో ఉండాలి. ఇది నేను మొదటి అధ్యాయం నుంచి నేను కోరుకుంటున్నాను. 2వ అధ్యాయాన్ని ప్రారంభిస్తాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలా రాయమో, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపముల స్తంభముల మధ్యలో సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహించలేదని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నువ్వు కనుగొంటివి. ఇన్ని మంచి లక్షణాలు ఎవరికి ఉంటాయి? ఇన్ని మంచి లక్షణాలు ఎవరికి ఉంటాయండి? స్వార్థం కొరకు సేవ చేసేవాళ్ళు ఉన్నారు. సేవలో ఎట్లాగో వచ్చాం కాబట్టి సేవను ఆపితే పరుగు పొద్దుని సేవ చేసేవాళ్ళు కొందరు, సేవలోనే సుఖాన్ని కోరుకునే వాళ్ళు కొందరు, సేవ పేరుతో ధనమును కూర్చుకునే వాళ్ళు మరికొందరు. ఇలాంటి దౌర్భాగ్యపు లోకంలో మనం ఉన్నాం. మాకు స్పాన్సర్ చేయండి, మీకు ఆశీర్వాదం వస్తుంది, మాకు డబ్బులు ఇవ్వండి, మీ ఇల్లు కట్టబడుతుందని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. దశమ భాగాలు ఇవ్వండి, ఇవ్వకపోతే మీరు శపించబడతారని బెదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. సేవ అంటే కేవలం ధనమేనా? వారి హృదయాలను మనం సరిగ్గా కట్టగలిగితే ధనం ఇవ్వటం పెద్ద విషయం కాదు. సేవకి
ప్రాణాలని ప్రభు కొరకు ఇవ్వాలని సిద్ధపరిచామనుకో విశ్వాసం ధనం ఎక్కడిదండి? అది ఎంత, దాని లెక్క ఎంత అసలు? అవసరమైతే డబ్బులు లేకుండా ఉపవాసంతో సేవ చేసేద్దాం, పర్వాలేదు. కానీ ఒక ఆత్మ పనార్పణంగా పోయబడి ప్రభు కొరకు సిద్ధపరచాలి కదా. ఎఫెసు సంఘంలో ఉన్న దూతకి ఎంత మంచి మనసు ఉంది, చాలా చక్కని క్వాలిటీ కలిగిన లక్షణాలు ఉన్నాయి. కానీ ఏం లేదో తెలుసా? ప్రేమ లేదండి. ప్రేమ లేకుండా అన్ని చేసేస్తున్నాడు. యేసు ప్రభువారు అతని త్యాగాన్ని చూసి సంబరపడలే. ఆ త్యాగం ప్రేమలో నుండి లేదని బాధపడ్డాడు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉంది. అదేంటంటే, నువ్వు మొదటి ప్రేమను వదిలేతేవి. నేను మీకు ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తాను. ఒక తమ్ముడు ఒక అద్భుతమైన అందమైన భార్యను ఇష్టపడి కోరి చేసుకున్నాడు. ఎస్, వారికి 2-3 పిల్లలు కలిగారు. ఎందుకో ఆవిడ దేహ ఆకృతి మారిపోయింది, పెద్దగా అందంగా అనిపించలేదు. అందుకని తన మనసు తనతో చనువుగా ఉండే మరొక అమ్మాయి మీదకి పడిపోయింది. వారిద్దరు కూడా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు చెప్పండి, రోజు వచ్చి పిల్లల్ని ప్రేమతో పలకరించి నా పిల్లలకు చాలా బాగా సేవ చేస్తున్నావని ఆవిడను భార్యను మెచ్చుకొని పొగిడేవాడు కాస్త తగ్గిపోయాడు. ఇప్పుడు భార్య కూడా అలవాటైపోయింది. ఇంతేలే, మొదట్లో నేనంటే చాలా ఇష్టపడేవాడు, కానీ ఇప్పుడు కనీసం సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటూ పిల్లల కోసం అడ్జస్ట్ అవుతుందండి ఆవిడ. ఈలోగా ఇంకొక ఆవిడతో ఉన్నాడని సంగతి తెలిసింది. బాగా గొడవలైనాయి. పెద్దలు అన్నారు, అడ్జస్ట్ అయి బతకండమ్మా, బయటికి వెళ్ళి ఏం చేయలేవు ఒక తల్లి అని పెద్ద ఆవిడని సముదాయించారు. అప్పుడు ఇంటి పక్కన ఇల్లు కిరాయి తీసుకుని ఉంటున్నాడు. ఒకప్పుడు భార్య లేనిది తట్టుకోలేక ఆఫీస్ నుంచి చాలా ఎర్లీగా వచ్చేసేవాడు. 3 పిల్లలు అయిపోయాక, ఆమె ఆరోగ్య పరిస్థితులు కొంచెం తగ్గిపోయాక, యవన కాలంలో ఉన్న ఆకృతి తనకి ఇప్పుడు లేదు. ఆ ముఖ కవళిక, ఆ అందం, ఆ ముఖంలో ఆ గ్లోయింగ్నెస్ లేదు. భర్తకు తన భార్య మీద ప్రేమ తగ్గిపోయింది. మరొక ఆవిడతో ప్రేమలో పడ్డాడు. ఆవిడని చేసుకున్నాడు. గొడవలేనే, పంచాయతీలేనే, అన్నీ అయినా ఆమెను వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఆయన చిన్న భార్యతో ఉంటున్నాడు. పెద్ద భార్యకి ఏదో డబ్బులు పంపిస్తాడు పోషణకంతే. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, ఇంతకు ముందు తనకు పెద్ద భార్య మీద ప్రేమ ఇప్పుడు ఉందండి? లేదు. పైగా ఆవిడ కోసం ఏమి చేయడా? కష్టపడి పనిచేస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు, తన 3 పిల్లల చదువులకు డబ్బులు ఈయన కడతాడు. ఆవిడకు పండక్కి కావలసిన బట్టలు, నెలవారి కిరాణా అవన్నీ కొనిపిస్తాడు. కానీ ఆ కొనిపించడం ఎక్కడి నుంచో తెలుసా? తప్పనిసరి పరిస్థితి, అలవాటుగా కొంటాడు. కొనివ్వకపోతే కేసు పెట్టుద్ది, కొనివ్వకపోతే కోర్టుకి ఏడుస్తుంది, అందుకు కొనిస్తాడు. కానీ ప్రేమతో కాదు. తమ్ముడు, నేను ఆ భక్తి ఒకళ్ళలాగే ఉందేమో, అలవాటుగా భక్తి చేస్తున్నావేమో, అలవాటుగా బైబిల్ చదువుతున్నావేమో, అలవాటుగా ప్రేమ లేకుండానే దేవుని కొరకు మంచి మంచి పనులు చేస్తున్నావేమో, అలవాటుగా సభలు పెడితే లక్షలు ఇవ్వటం అలవాటుగా ఇస్తున్నావేమో, 1000 అలవాటుగా ఇస్తున్నావేమో, పొద్దున్న 6 గంటలకి లేచి మోకాళ్ళ మీద ఉండి స్తుతిస్తూ అలవాటుగా స్తుతిస్తున్నావేమో, సంఘంలో ప్రార్థన అవకాశం ఇస్తే అనేక పదాలు బైబిల్ వచనాలు పెట్టి గొప్ప ప్రార్థన చేస్తున్నావేమో, ఎవరైనా రెఫరెన్స్ చెప్పగానే టక్కుమని ముందే తీసి చదువుతున్నావేమో. ఇవన్నీ కూడా నీకు అలవాట్ల నుంచి అలవాటైపోయి అక్కడి నుంచి వచ్చినాయే కావచ్చేమో. అప్పుడు నువ్వు చేసే మంచి పనులు అవన్నీ కూడా మంచివే, కానీ అవన్నీ యేసయ్య మీద చూపించే మొదటి ప్రేమలు లేనందున, ప్రేమలో నుండి ఇవన్నీ పరిచర్య రాలేదు కనుక, ప్రేమలో నుండి నీ త్యాగం రాలేదు కనుక, పౌలన్నాడు, కాల్చబడుటకు నా దేహమును అప్పగించినను దేవుని ఎడల నేను ప్రేమే లేని వాడనైతే నేను వేస్ట్ అన్నాడు. అంటే ప్రేమ లేకుండా కూడా దేవుడి కొరకు పని చేయవచ్చా? చాలా బాగా చేయవచ్చండి.
మంచి మంచి ప్రసంగాలే చేస్తుంటే లేంది దేవుని ఎడల సరియైన ప్రేమ అవగాహన లేకుండా మనం ఏం చేసిన ఎఫెసు సంఘం యొక్క దిగజారిన స్థితి మాత్రమే. కాబట్టి దీని గురించి నేను కొంచెం రేపు కొంచెం చెప్పాలని ఈరోజు ప్రారంభించాను. కాబట్టి కొంచెం వివరణ ఇవ్వాలని. ప్రేమ లేకుండా ఇవ్వచ్చు, కానీ ఇచ్చుటలో ప్రేమ లేకపోతే ఉపయోగం లేదు. ఎస్, ఒక భక్తుడు చెప్పాడు, ప్రేమ లేకుండా ఇవ్వచ్చట, కానీ ఇవ్వకుండా ప్రేమను మాత్రం చూపించలేము అన్నాడు. అది కొంత మట్టుకు వాస్తవం, కానీ అంతా కాదు. నేను అంటున్నాను, నీవు చేసే భక్తి అలవాటుగా మారిపోయి ఉంటే, అందులో ఆసక్తి తగ్గిపోతే, ఉదయమే గూగుల్ మీట్లోకి రావాలనే ఆసక్తి నీకు లేకపోతే, విన్న వాక్యం గుండెల్లో నింపుకొని అలా బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే నీలో ప్రేమ లేనట్టు. నువ్వు చేస్తుంది ఒక అలవాటు భక్తి. ఆ భక్తి నీకే విరక్తి కలుగుద్ది. ఎప్పుడో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు నువ్వు భక్తిని తీసి పక్కన పెట్టి నీ బాధను నెత్తినేసుకుని ఏడుస్తూ ఉంటావు. అప్పుడు అర్థమైంది నీకు ఎంత బాగా దేవుని మహిమను చూశావు అని. కనుక మోకరించుదా సంఘాలన్నీ కూడా దేవుని మహిమను చూడాలి. వారి శ్రమలను చూచే ముందు, సంఘానికి కలగబోయే అవమానానికి ముందు దేవుని మహిమను చూస్తే అప్పుడు మన శ్రమలు ఎన్నదగినవి కాకుండా మారిపోతాయి. ప్రకటన గ్రంథంలో 2 ప్రకటన గ్రంథాలు ఉన్నా మనకు భయం అనిపించదు. ప్రకటన గ్రంథంలో ఉన్న శ్రమకు 2 శ్రమ మన మీదకి వచ్చిన, రేపే వచ్చిన, తెల్లారే వచ్చిన మనం నిరుత్సాహపడం. కారణం, మనం ఆయన మహిమను చూస్తాం. కారణం, ఆయన ప్రేమతో నిండిపోతాం. కారణం, ఆయన మహిమతో నిండిపోతాం. ఆయన మహిమాను విత్తమైన స్థితిని చూసినప్పుడు పరిశుద్ధుడే సాగిలపడ్డాడు. ప్లీజ్ మోకరించండి, మోకరించుదాం. చిన్నగా ప్రార్థన చేద్దాం. మన కొరకు మనం చేద్దాం. ఎవరికి రోజు ప్రార్థన అప్పగించబడుతూ వారి కోసం వారు ప్రార్థన చేయండి. తర్వాత సంఘాల కోసం ప్రార్థన చేద్దాం. ఇది మన డ్యూటీ. సంఘం మొదటి ప్రేమను కోల్పోయింది, అలవాటుగా భక్తి చేస్తుంది. మనమందరం అనుకుంటున్న వీళ్ళందరూ క్రైస్తవులే అని. సతీష్ అన్న ప్రార్థన పెడితే లక్షల మంది వస్తారు. వాళ్ళందరూ క్రైస్తవులే అని మనం అనుకుంటాం, కానీ ప్రభు అనుకోవట్లే. ఒకసారి ఆలోచించు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, అప్పుడు ఎదుటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది. కనుక మనం ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా మా దోషాన్ని మన్నించమని ఆయన పాదాలు పట్టుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. సరేనా? అందరి తలలు వచ్చి మోకరించినట్లయితే మనం ఆయన కాళ్ళ దగ్గర యోహాల్లాగా పడదాము. ఆయన మహిమను చూద్దాం. మన శ్రమలను అసలు ఎన్నదగినవిగా చూద్దాం. చచ్చిపోయే కష్టం, శ్రమ ప్రపంచమంతా రివర్స్ అయిపోయింది. అవమానపరిచిన నీవు దేవుని మహిమనే చూడగలిగిన కన్నులతో నిండి ఉంటే నీ కష్టాన్ని నువ్వు ఎప్పుడు పొగడవు. నీ కష్టాన్ని పొగుడుతూ ఎదుటి వాళ్ళకి చెప్పు, నా కష్టాలు కుక్కలకు రాకూడదు, నా శ్రమలు పందికి రాకూడదు, నా వేదన శోధన దెయ్యాలకు కూడా రాకూడదు, అవి కూడా చిన్నపోతాయి. అమ్మో నేను తట్టుకోలేని శ్రమ అంటున్నావంటే నువ్వు దేవుడిని ఘోరంగా అవమానపరుస్తున్నావు. నా ప్రభు మహిమను నువ్వు చూడలేని గుడ్డోడివి, గుడ్డిదానివి. నువ్వు అడగాల్సిందేంటో తెలుసా? నా శ్రమలు గొప్పవని కాదు అయ్యా, నా శ్రమలను పెద్ద పెద్దగా చూసే గుడ్డి కళ్ళు ఉన్నాయి నాకు, ఆ కళ్ళు పోవాలని ప్రార్థన చేయండి అయ్యా. దేవుని మహిమను నేను చూడాలి అని నువ్వు ప్రేయర్ రిక్వెస్ట్ అడగాలి. అప్పుడు నీకు సరైన గ్రహింపు ఉందని అర్థం. నా కష్టాలను పెద్దగా చూసే ఆ దరిద్రముల నుంచి తొలగించవా ప్రభు, అట్టు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో లాజరు ఉంటే వారు ఈ విషయమే, నేను మళ్ళీ చెప్తున్నాను అంశం, సంఘం కళ్ళు తెరవబడాలి, మన కళ్ళు తెరవబడాలి. యోహాను ఎలాగూ మహిమను చూసి చచ్చినవాడుగా పడిపోయాడు. పద్మాసు దీపంలో ఆయన చుట్టూ క్రూర మృగాలు, తోడేళ్లు ఉన్నాయి, విష సర్పాలు ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి, కానీ నీళ్లు చిక్కలేవు. చుట్టూ సముద్రమే ఉంది, నీరే ఉంది, కానీ త్రాగటానికి పనికిరావు. ఎక్కడ చూసినా మనుషుల శల్యాలు, ఎముకలు, వాటిని ఆహారంగా తినటం కోసం వచ్చే క్రూర మృగాలు, జంతువులు ఉన్నాయి. అయినా సరే వృద్ధాప్యం సహకరించింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చెట్టు ఎక్కడం చేత కాదు, ఏ చెట్టు ఎక్కలేడు, ఆ రాత్రి ఎట్లా గడుపుతాడో అర్థం కాదు. కానీ అలాంటి స్థితిలో కూడా ఆయన మహిమను చూచాక పాదాల ఎదుట సాగిలపడ్డాడు.
దేవుడు అతన్ని ధైర్యపరిచాడు. యోహాన్, కలవరపడకు, మరణం వచ్చిందని బాధపడకు, మరణం కంటే నేను గొప్పవాడిని, శ్రమ కంటే నేను పెద్దోడిని, నాకు తెలియకుండా నీకు మరణం రాదు, నువ్వు మరణం గురించి చింతపడకు. మరణమే అంటూ వస్తే అది డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చే రాజద్వారం, అది మరణం, చావు, కంగారు పడమాకు. అయ్యి అప్పుడు భూమి మీద ఈ విషయం అర్థమైతే చచ్చిపోవటానికి ఎవడు ఇష్టపడాడు? చనిపోవటానికే కదా మనం భయపడతా ఉంటాం. మహిమను చూస్తే చచ్చిపోవటానికి కూడా మనం ఇష్టపడతాం. ప్లీజ్ మోకరించండి. మన మధ్యలో లాజరు ఉన్నాడు. మరి వారు అందుబాటులో ఉన్నారా లేక మ్యూట్లోనే ఉన్నారన్నది తెలియదు. అంటే సంఘము కొరకై ఈ ప్రార్థన వారు చేయాల్సిందిగా మనోన్నతాలను దేవుడు తెరుచున్నట్లుగా లాజరు ప్రార్థన చేస్తాడని నేను ఆశపడుతున్నాను. దేవుడు మన నేత్రాలు తెరిచి ఆయన మహిమను చూచుటకు దేవుడు తగిన కృపనిచ్చినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఏకీభవించుదాం. నెక్స్ట్ అంశము మన పిల్లల ఎగ్జామ్స్ కొరకే చేద్దామండి. ఇప్పుడు సంఘముల కొరకై మొదటి ప్రాముఖ్యమైన అంశముగా ప్రతి సంఘము, ప్రతి సంఘ నాయకుడు కళ్ళు తెరవబడి దేవుని మహిమకరమైన ప్రార్థన చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. లాజర్కి సమయాన్ని అప్పగిస్తున్నాను. లాజర్, లాజర్ అందుబాటులో లేనట్టున్నాడండి. సరే, తమ్ముడు ఎమానియల్ అందుబాటులో ఉన్నారా? ప్రేజ్లాడంటే నన్ను ప్రార్థన చేయనా? దేవుడు మన కళ్ళు తెరిచి ఆయన మహిమను మాత్రమే చూడగలిగే కన్నులు మనకు, సంఘానికి, సంఘ పెద్దలకు, బిషప్పులకు, రెవరెండ్లకు మరియు పెద్ద పెద్ద బిరుదులు పెట్టుకొని పట్టాలు వేసుకున్న వారికి కూడా కళ్ళు తెరవబడాలి. అలాగే పేద విశ్వాసి కళ్ళు కూడా తెరవబడాలి. పేదరికమే పెద్దదనుకొని, అప్పులు బాధలే చాలా పెద్దవనుకొని కలవరపడి నిర్ఘాంతపోయి దాన్నే పొగుడుతూ తను పొందిన అవమానం, నిందలు చాలా గొప్పవన్నట్టుగా ఫీల్ అవుతూ వాటిని ఘనంగా చెప్పే విశ్వాసుల స్వభావాలు మార్చబడాలి. ప్రార్థనతో కనీసం గూగుల్ మీట్ లో ఉన్న వారి స్వభావాన్ని మార్చబడితే మనం ఇంకొకరికి ఆ కరోనా అంటించడానికి రెడీగా ఉందాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రాలు. తండ్రి, నీ కృప, నీ కరుణ, నీ కటాక్షము నిర్చయముగా మా ఎడల కలుగును గాక. గడిచిన దినములు, సమయములు సమస్తం నీ కృపలో భద్రపరిచి ఈ ఉదయకాల సమయమందు ఈ రీతిగా నీ సన్నిధిలో చేరి అయ్యా, ప్రతిరోజు ఈ రీతిగా ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ విశేషమైన కృపను బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, ప్రత్యేకముగా అయ్యా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మా కన్నులు తెరవబడాలి. దేవా, మీరు మా ఎడల చూపిన ప్రేమ, మీరు మా ఎడల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ప్రణాళిక, మీరు మా కొరకు చేసిన త్యాగం అయ్యా, వీటన్నిటి ముందు తండ్రి మా వ్యర్థమైనటువంటి ఈ శ్రమలను మేము తండ్రి నీకు చేసుకొని నీ మహిమను తగ్గిస్తూ వస్తున్నాము. నేటి వరకు నీ మహిమ ముందు ఇవేవి సమము కావాలి, ఇవేవి ఎన్న తగినవి కాదని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. దేవానికి స్తోత్రాలు. దేవాని కృప మా ఎడల కలుగును గాక. ఇప్పటికే ప్రభువా, అపవాదిగాడు ఈ విషయంలో తండ్రి సంఘానికి తండ్రి గనులను ఎన్నిక చేసుకున్న వారిని, ఏర్పాటు చేసుకున్న వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలగచేసి ప్రభువా, ఈ మహిమ ప్రభావమును తగ్గించినట్లుగా వారి శ్రమలనే, వారి సాక్ష్యమునే ప్రభువా అయ్యా, వారి వ్యక్తిగత అయ్యా క్రియల ద్వారా, మా వ్యక్తిగత పనుల ద్వారా జరిగినటువంటి అయ్యా మా ముందున్నటువంటి ఈ శ్రమలను లక్ష్య పెట్టినట్లుగా చేసి మన నేత్రములకు గుడ్డితనము కలగచేయగా ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ సన్నిధిలో చేతులెత్తి ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయ్యా, ఒక్కసారి కనికరపడకండి అయ్యా, ఒక్కసారి కనికరపడండి అయ్యా. సంఘము కన్నులు తెరవండి ప్రభువా. సార్వత్రిక సంఘము గురుడితనములో మిగిలిపోయింది ప్రభువా. దేవానికి స్తోత్రకు నాయన. నిదానించి అదృశ్యమైన వాటిని చూడకుండా ప్రభువా, దృశ్యమైన వాటి మీద దృష్టి పెట్టి ప్రభువా అయ్యా, భ్రష్టత్వములో మిగిలిపోయిన సంఘము కొరకు ఈ ఉదయ కాల సమయంలో చేతులెత్తి ప్రార్థిస్తున్నాము అయ్యా. నీకు స్తోత్రము చెల్లిస్తున్నాడు తండ్రి. శ్రమ పడడానికి ఇష్టపడక
సుఖానుభవ జీవితమే అయ్యా, సుఖానుభవ జీవితమే భక్తిగా భావించి ప్రభువా, అయ్యా కొద్దిపాటి శ్రమలకే ప్రభువా, అయ్యా తాళలేక తండ్రి నీకు స్తోత్రాలు. నీ మహిమను అవమానపరుచుచున్నటువంటి నేటి సార్వత్రిక సంఘములో తండ్రి ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తొలగించమని వేడుకుంటున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. నా తండ్రి కృప కలుగును గాక. సేవకుల నేత్రాలు తెరవండి ప్రభువా. అయ్యా శ్రమను గూర్చినటువంటి బోధే మరుగైపోయింది నాయన, శ్రమను గూర్చినటువంటి బోధే మరుగైపోయింది ప్రభు. సుఖానుభవాలు, ధనాపేక్ష, అదిగో నాయన లోకపరమైనటువంటి శరీరపరమైనటువంటి లౌకికపరమైనటువంటి ఆశీర్వాదాల కొరకు పరిగెత్తే బోధనైన బోధకులు చేస్తూ ఉండగా కనికరపడండి. శ్రమను గురించినటువంటి బోధ బోధించబడాలి ప్రభువ. నీ మహిమ ముందు మా శ్రమలు ఎన్న తగినవి కావుని ఎంచుకొని ప్రభువ, నీ మహిమ కొరకు ఎదురు చూడగలిగినటువంటి నాయన ఈ శ్రేష్టమైన ఉపదేశము సేవకులు బోధించాలి ప్రభువ. వారి వ్యక్తిగత జీవితాల్లో ఆ అనుభవాన్ని కలిగి ఉండాలి నాయన. వారికి స్తోత్రము ప్రభువ. నిజముగా నా తండ్రి నీకు వందనాలు ప్రభువ. శ్రమను గురించినటువంటి బోధ కరువైపోయినటువంటి దినాలు ఎద్దున్నాము తండ్రి. అయ్యా ప్రభు, దేవుని నమ్ముతున్నామంటే సుఖానుభవాల కొరకే, కష్టాలన్నీ పోవుట కొరకే, సమృద్ధి కలిగి ఉంటారనే, ఆర్థిక ఇబ్బందులు ఉండవనే ఒక దుర్బోధ బయలుదేరి ఉండి ఉండగా తండ్రి నీకు స్తోత్రాలు. శ్రమ ఎంత శ్రేష్టమైనదో అయ్యా, మేము పడుచున్నటువంటి శ్రమ నిత్యముగా నీ మహిమ ముందు ఎన్న తగిన కాదని ఉదయ కాల సమయం ముందు మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ఉదయ కాల సమయం ముందు ప్రభువా, సార్వత్రిక నీ సంఘానికి భారముగా మారిన సేవకుల నిమిత్తము చేతులు ఎత్తున్నాము నాయన. అలాంటి దుర్బోధల నుంచి విడిపించండి. సేవకుల మనోనేత్రాలు తెరవండి ప్రభువా. సేవకుల మనోనేత్రాలు తెరవండి నాయన. ఇలాంటి దుర్బోధలు చేస్తున్న సేవకుల మనోనేత్రాలు తెరవండి ప్రభువా. అయ్యా, లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ప్రభువా, అదిగో స్వస్థతల కొరకని, ఆర్థిక స్థితి కొరకని బోధిస్తున్న ఆ బోధనని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, సార్వత్రిక సంఘముపై ఉన్నటువంటి ఈ దుర్బోధల యొక్క ప్రభావాన్ని, దుర్బోధలు చేస్తున్నటువంటి అయ్యని సేవకుల ఎడల కనికరపడమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. నీకు వందనాలు. కృప కలుగుతా. ఉదయ కాల సభను ప్రత్యేకంగా SGM మినిస్టర్లను సేవకుల కొరకు సేవ చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా ప్రభు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ సేవకులైన మినిస్టర్లో ఉండి ఉంటే వారిని దర్శించండి ప్రభు. వారి నేత్రాలు తెరవమని ఉదయ కాల సమయమందు ప్రార్థిస్తున్నాము. వారి నేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాము నాయన. వారి నేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన నీ కృప కలుగును గాక. SGM మినిస్టర్ల సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇలాంటి ఆశ కలిగి ఎవరైనా సంఘంలో ఉంటే వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. నీ కృప మా ఎడల కలుగును గాక. అయ్యా, అనునిత్యము తండ్రి ఉదయ కాలం ఈ రీతిగా నీ సన్నిధిలో కూడడానికి, శ్రేష్టమైన నీ మాటలు తెలుసుకోవడానికి, ఉన్నతమైన నీ ఉపదేశములో కట్టబడడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి నీ ఉన్నతమైన కృపను బట్టి నీకు స్తోత్రము తండ్రి. ఇటు శ్రేష్టమైన నీ వాక్కులు లేక ఎంతో మంది దుర్బోధులు చిక్కుకొని నశించిపోతున్నారు నాయన. దేవా, మీరు కనికరబడి కృప చూపండి నాయన. ప్రత్యేకముగా ఈ ఉదయ కాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఎన్నికలు లేని మా శ్రమలను గుర్చినటువంటి విచారణ మాలో నుండి తొలగించి ప్రభువా, అయ్యా నీ మహిమ ఎదుట తండ్రి, అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకున్న వారకమై తండ్రి నిరాకడ మమ్మల్ని సిద్ధపరచమని, అయ్యా నిరాకడకు శ్రమల ద్వారా నిరాకడకు తండ్రి అయ్యా సిద్ధపడగలిగినటువంటి కృప మాకు అనుగ్రహించమని తండ్రి. మా వ్యక్తిగత పనుల ద్వారా, మా వ్యక్తిగత అయ్యా దురాశ స్వలాపేక్ష ద్వారా మేము తెచ్చుకున్న ఈ శ్రమలను తండ్రి అయ్యా నీకు అవమానకరముగా మేము మలచుకుంటున్నట్లు కృప చూపమని, ఈ ఉదయ కాలపు కృపాక్షేమాలు మొత్తం మాకు అనుగ్రహించమని, ఇది నిమిత్తబడిన ప్రతి వాక్యము ప్రత్యేకముగా గూగుల్ ముట్లున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియుడు రక్షకుడని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అతి వినయముతో అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. సంతోషము. చివరి ప్రార్థనగా మన మధ్యలో చెల్లి చీకటి కరుణ ఉన్నారు. వారు వెనక ఎగ్జామ్ రాస్తున్నారు. ప్రస్తుతము ఎగ్జామ్ల వరకు మించి విజయాన్ని ప్రభు అనుగ్రహించాలని, ఇంకా రాబోయే ఎగ్జామ్స్ కు అంటే ఇంటర్ అయిపోయింది, 10th జరుగుతూ ఉన్నాయి, ఇంకా డిగ్రీ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, ఇంకా బీటెక్ ఫార్మసీ ఎగ్జామ్స్, అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి.
వాటి విషయంలో దేవుడు దయ చూపించినట్లుగా చిన్న ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. కరుణ ప్రార్థన. ఫస్ట్ తెలిసింది నేను పర్లేదు డాడీ, సారీ. నమ్మదగిన వాడ, నా ప్రియుడ, ప్రధాన యాజకుడా, నీకు వందనములు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి యొక్క మారు ఇట్టి అవకాశం ఇచ్చినందుకు తండ్రి నీ యొక్క నామానికి వందనములు ప్రభా. అవును దేవా, ఇన్ని దినములు ఇలాంటి ఆత్మీయ ఆహారము లేక ఎంతగా కృషించిపోయి ఉన్నాము, ఎంతగా కృంగిపోయి ఉన్నాము ప్రభా. నిజముగా చెప్పగలను దేవా, ఆత్మీయతలో బలపడుటకు అయ్యా మీరు నాకు ఇట్టి అవకాశమును దయచేసినందుకు నిన్ను మరి యొక్క మారు స్తుతిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి, ప్రార్థన అయ్యా ఆత్మీయ జీవితానికి వెన్నుముక లాంటిది అని ప్రభా. అలాగే వాక్యము కూడా అంతకు రెట్టింపుగా మాకు ఆహారముగా ఇలాగను దొరుకుతుంది అని ఎన్నడూ కూడా అనుకోలేదు దేవా. అందుని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను అయ్యా. నీ కృప మహిమైశ్వర్యం ద్వారాగా దేవా మరి ఒకసారి ఎలాంటి తరుణాన్ని మీకు నాకు దయచేసిన విధానాన్ని బట్టి అయ్యా, మమ్మల్ని అందరినీ బలపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువా అయ్యా, ప్రతిరోజు ఒక నూతనమైనటువంటి మాటలను మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభువా. అవును దేవా, ఇది ఎన్నడూ వినలేని వాక్యము కానీ ప్రభువా అయ్యా తండ్రి, ఒక నూతనమైన కొత్త క్రోనంలో దేవ మీరు నాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, చిన్న సమస్యలే ప్రభా అయినప్పటికీ అపవాది గర్దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ అయ్యా ఇది నీకు పెద్ద సమస్యగా కనబడటం లేదా అని ప్రభా అపవాది అది యొక్క ప్రేరేపణకు మేము లోబడకుండా అయ్యా తండ్రి, అయ్యా కొండ లాంటి దేవుడు మాకు ఎదురుగా ఉన్నాడని తండ్రి నీ వైపు చూచే భాగ్యమును, ఆలోచనను, జ్ఞానమును ప్రభా ఇప్పుడున్న ప్రతి ఒక్క క్రైస్తవునికి, రాబోతున్నటువంటి వారికి అయ్యా నీ నామానికి వచ్చి మరలా వెనుదిరిగిపోయిన వారికి ఆలోచన, గ్రహింపును, జ్ఞానమును కలుగ చేయమని ప్రభువా అయ్యా తండ్రి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా తండ్రి, మీరు నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అయ్యా, ఎగ్జామ్స్ రాసిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంటర్ ఎగ్జామ్స్ జరిగిపోయి ఉన్నవి దేవా. అయ్యా, త్వరలో రిజల్ట్స్ కూడా రాబోచున్నవి. నీ కృప చూపించమని వేడుకుంటున్నాను. అయ్యా, అపవాదిగానికి ఎట్టి మాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా అయ్యా వాని యొక్క ఆలోచనల కంటే ముందుగా మా ప్రార్థనను వారి మధ్య వారి ముందు ఉంచమని వేడుకుంటున్నాను. అయ్యా, నిమిషము ప్రభా వారి తలంపులు తండ్రి పరిపరి విధాలుగా వెళ్ళిపోతాయి ప్రభా. అయ్యా, తల్లిదండ్రులకు చెప్పుకోలేక తండ్రి తోటి వారి మధ్య ఉండలేక అయ్యా మాకు మరణమే శరణ్యం అనుకునేటువంటి వారి అంటే ముందు ప్రభా మా ప్రార్థన మీరు ఉంచబోతున్నాను. పాదాలకు చెల్లిస్తున్నాను ప్రభా. ఎందుకంటే ప్రార్థన చేసింది తండ్రి ఒక మానవునికి కాదు ప్రభా, ఒక చెట్టుకో పుట్టకో అయ్యా తండ్రి, చూడని వినని కనివి నేరుగని వారికి కాదు ప్రభు ప్రార్థన చేసింది, స్పందించని వారికి కాదు ప్రభు ప్రార్థన చేసింది. అయ్యా తండ్రి, 2000 సంవత్సరాల క్రితం మీరు మరణించినప్పటికీ ఇప్పటికీ నీ యొక్క రక్తము సజీవంగా ఉన్నది కదా ప్రభా. అలాంటి రక్తానికి మేము ప్రార్థన చేసి ఉన్నాం ప్రభా. అలాంటి నిజమైన దేవునికి ప్రార్థన చేసి ఉన్నాము దేవా. అయ్యా, మా ప్రార్థన నేరుగా మీ సన్నిధానమునకు చేరి ఉన్నది. అయ్యా, నీ సన్నిధానము నుండి నేరుగా నీ దూతల కాపుదల వారి మధ్య మీరు ఉంచబోతున్న విధానాన్ని బట్టి, ఉంచిన విధానాన్ని బట్టి అయ్యా మరి ఒక మారు నీకు వందనములు, కృతజ్ఞత అర్పణ, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా 10th ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ప్రభా. నీ కృప చూపించండి అయ్యా తండ్రి. యవ్వన కాలం బిడ్డలుగా వారు మారనై ఉన్నారు. నీ కృప సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. ఎక్కడ పడిపోతున్నారు, ఎక్కడ లేవనెత్త పడిపోతున్నారు, నీ కృప చూపించండి. చదవనైతే చదివి ఉన్నారు కానీ ఆ సమయం వచ్చేసరికి ప్రభా అయ్యా క్వశ్చన్స్ చూసేసరికి ప్రభా అయ్యి చదివాము కదా మాకు అర్థం రావట్లేదు, జ్ఞాపకం రావట్లేదు అనుకున్న వారు కూడా అనేకులు ఉన్నారు. రాజ్యాన్ని కృప సహాయం దయచేయండి. జ్ఞానము కొదవగా ఉన్నట్లయితే ప్రభు నిన్ను అడుగుము అన్నారు తండ్రి. వాక్యం తెరవని వారు ఎందరో ఉన్నారు ప్రభు. వారి తరపు నుంచి మేము అడుగుచున్నాం దేవా. అలాంటి జ్ఞానం వారికి కొద్దుగా ఉన్నట్లయితే, మతి మరుపు వారిలో ఉన్నట్లయితే అయ్యని కృపను సంపూర్ణంగా వారిపై ఉంచుమని వేడుకుంటున్నాను దేవా. అయ్య తండ్రి, ఒకప్పుడు చదువులు తండ్రి పావులతో గతించిపోయినాయి కానీ ఇప్పుడు చదువులు ప్రభు లక్షలలో ఉన్నాయి. అయ్య తల్లిదండ్రులు ఎంతగా తండ్రి వారు తినక ప్రభు వారు ఉండి లేక కూడా అప్పులు తీసుకొచ్చి ప్రభు పిల్లల్ని చదివిస్తున్నారు. అయ్య మా తల్లిదండ్రులు మా కొరకే కదా, భవిష్యత్తు కొరకే కదా ప్రభు అలాంటి జ్ఞానమును ఆలోచన వారికి కలిగించమని వేడుకుంటున్నాను దేవా. అయ్యా అలాగున్న ప్రభు రానున్న ఎగ్జామ్స్ లలో ప్రభు బీటెక్ ఎగ్జామ్స్
అయ్యా డిగ్రీ ఎగ్జామ్స్ జరగనై ఉన్నాయి. రాజాన్ని కృప చూపించండి, నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా ఎవరు ఎలా రాసినప్పటికీ ప్రభావ తండ్రి చివరికి పాస్ అయ్యే మార్కులతో వాళ్ళు బయటపడకుని కృప చూపించమని వేడుకుంటున్నాను. అపవాది గానికి ఎలాంటి అవకాశం ఇవ్వకున్నట్లు నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా తండ్రి ఇట్టి అవకాశం ఇచ్చినందుకు నీ పాదాలకు మాత్రమే మీ వేల వందనములు చెల్లిస్తూ ప్రభావ అపవాది గాడు మా ముందు వేసినటువంటి పొరల నుండి దయతో మమ్ములను నన్ను మా సంఘములను విడిపించమని వేడుకుంటున్నాను దేవా. ఎందుకంటే రాకడ సమయం బహు సమీపముగా ఉన్నది తండ్రి. రాకడకు తండ్రి సూచనలు కూడా నెరవేర్చబడుచున్నవి కదా ప్రభు. ఒకప్పుడు తండ్రి అయ్యా ఇజ్రాయేలు తండ్రి వారి ముందు మీరు ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించినప్పటికీ అయ్యా వారి అట్టలా అలాంటి అద్భుత కార్యములు వచ్చాయి. అయ్యి వాటి కన్నులారా చూసి ఉన్నారు, విని ఉన్నారు, కానీ అయ్యా చివరికి సంపూర్ణ జ్ఞానం వాళ్ళు లేకపోయింది ప్రభు. ఇప్పుడు మేము ఇజ్రాయేల్ వలె ఉండక దేవా అయ్యా తండ్రి పాలతెల్లో ప్రవహించే తండ్రి పరలోక రాజ్యమునకు మేము కొనిపోబడుటకు దేవా యెహోషువ కాలేబుల వలె అయ్యా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాను. అయ్యా తండ్రి మా చులకన శ్రమలోనికి మమ్మల్ని పాలి భాగస్తులుగా చేయకుండా దేవా అయ్యా తండ్రి ఎన్నిక లేని తండ్రి ఈ శ్రమల గురించి అయ్యా మేము ఆలోచన చేసి మా సమయాన్ని వ్యర్థపరచకుండా అయ్యా ఎన్నిక కలిగినటువంటి తండ్రి మహాపర్వత ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రభువా పరలోక రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి నీ యొక్క పాదాలు పట్టుకొని వేడుకుంటూ అయ్యా నన్ను నేల మట్టుకు తగ్గించుకుంటూ కేవలం నీ నామాన్ని మాత్రం హెచ్చిస్తూ అయ్యా దినాన్ని మా జీవితంలో తను నడిపించిన విధానాన్ని బట్టి నీ పాదాలకు వందనములు చెల్లిస్తూ అయ్యా రేపు మరి మేము కలుసుకునేంత నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దానియేలు అన్నగారు ప్రార్థన చేస్తూ ముగించుకున్నామండి. దానియేలు అన్నగారు లేకపోతే విజయ్ చక్రవర్తి ఉంటారు, తమ్ముడు విజయ్ చక్రవర్తి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకును మనతో కూడిన ప్రతి వారికి సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధి సదాకాలం ఉండును గాక. ఆమేన్. వస్తే రేపు సాయంత్రము సిరిపురం చర్చిలో డెన్నీ ఇజ్రాయెల్ అన్న వస్తున్నారు. ప్రార్థన చేయండి. సమీపంగా ఉన్నవారు గరికపాడు, ఆలడుగు, రెబ్బవరం, అలాగనే వైరా, సిరిపురం, మధిర, వంగవీడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆత్మీయ పిల్లలు సహకరించండి. రేపు సాయంత్రం అందరికీ భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. అంత సాధారణ భోజనం అంటే విందు ఫంక్షన్ ఏం కాదు, మనిషి ఆకలి తీర్చుకునే భోజనము, సాధారణ భోజనమే ఉంటుంది. నెలకు ఒకసారి మనం కూడిక పెట్టాలనుకున్నాం, నెలకు ఒక దైవజనుల్ని రప్పించాలనుకున్నాం. ఆ క్రమంలో రేపు సాయంత్రం మన మధ్యలో డెన్నీ ఇజ్రాయెల్ గారు వస్తారు. దాంతో పాటుగా మా పెద్ద మనవరాలు శ్రేష్ఠాన్సి బర్త్డే కూడా. ఆ రెండు కలిసి వస్తాయనే ఉద్దేశంతో రేపు పేరు పెట్టాలంటుంది. ఇకపోతే దగ్గరలో లేవే మేము ఉంటే బాగుండేది కదా అనుకునే వారికి లైవ్ ఇస్తున్నాము. లైవ్ లో వీక్షించండి, లైవ్ లో కామెంట్ పెట్టండి. మీకు వస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ ని దీవెనకరంగా ఉండే ఇంకొకరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, వారికి పరిచయం చేయండి. మీరు లైవ్ వింటూనే ప్రార్థన చేస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ లైవ్ వినండి, లైవ్ వింటూ ప్రార్థన చేయండి. అనేకులు దీవించబడాలండి. మనం చివరి దినాల్లో ఉంటున్నాము. మనం ఎంతసేపటికి హంగుల ఆర్భాటాలే చూస్తున్నాం, కానీ దేవుని మహిమను చూడలేకపోతున్నాం. కనుక దయచేసి మన స్థితిని మార్చుకుందాం. మన శ్రమలను పెద్దగా చూడటం ఆపేద్దాం. అవి ఎన్నదగినవి కావని గ్రహించుదాం. దేవుని దృక్కోణంలో చూద్దాం. దేవుని దృష్టి నుంచి చూస్తూ దేవుని మహింపరచు దేవుని కొరకు ముందుకు సాగుదాం. అందరికీ ఒకేసారి వందనాలు. అందరికీ అందరికీ క్రీస్తునామములో శుభాభివందనాలు.